హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధే కథా లేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 11వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇక 11వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రావ్య ఇంట్లోకి అడుగు పెట్టగానే తను చిన్నగా లోపలికి వెళ్తూ ఉండటం గమనించింది ఆ ఇంట్లో ఉన్న ఒక యువతి. ఏయ్, అక్కడే ఆగు అని ఒక్కసారిగా గట్టిగా శ్రావ్యని పిలిచింది. శ్రావ్య ఆమె అలా పిలిచేసరికి సడన్గా ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది. ఏంటి ఆ డ్రెస్ మీద మరక అని శ్రావ్య ఒంటి మీద ఉన్న డ్రెస్కి అంటిన మరకని చూపిస్తూ ఆవిడ అడిగింది. ఒక్కసారిగా శ్రావ్య కంగారు పడిపోయి తన డ్రెస్నంతా మొత్తం చూసేసుకుంది. చుట్టూ తన డ్రెస్కి ఒక చోట కొంచెం మరకలు పడినట్లుగా గమనించింది. అయ్యో, ఇక్కడ ఇలా మరకలు ఎలా పడ్డాయి అని ఒక్కసారిగా తడబడుతూ పొద్దున్నే నిద్ర లేచినప్పుడు అద్రుతోటి గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుంది. తను అర్జునుని వదిలి ఇంటికి వచ్చేయాలి అనే ఆతృతలో మరొకసారి అద్రుతో గడపాలి అన్న కోరికతో తన డ్రెస్ని పక్కకి పడేయలేదు. పొద్దున్నే నిద్ర లేచిన అద్రు కూడా శ్రావ్యను మరలా తనదానిగా చేసుకోవాలనే తపనలో చేసిన పని శ్రావ్యకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. శ్రావ్యకు ఒళ్ళంతా ఆ టైంలో మైకంతో పాటు అద్రు ఇచ్చిన నొప్పి కూడా ఒక్కసారిగా ఇప్పుడు తనకి గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో అంటిన మరకలు అలాగే ఉండిపోయాయి శ్రావ్య డ్రెస్కి. తనప్పుడు అది గమనించలేదు. ఆటోలో ఎక్కినప్పుడు కొంచెం తనకి అనుమానం కలిగింది. నా బట్టలు తడిగా అవుతున్నాయి అని. అందుకనే ఆటో దిగినప్పటి నుండి తను నడవటానికి కూడా చుట్టూ చూస్తూ నడిచింది. ఎవరికైనా ఏదైనా కనపడుతుందేమో అని చాలా ఇబ్బంది పడిపోయింది. ఇక తన ఒంటి మీద ఉన్న తన దుపట్టాను చున్నీని నడుముకి చుట్టుకుంది. కానీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చే హడావుడిలో ఆమె సరిచేసుకోలేదు. ఇక ఇంట్లో ఉన్న ఆమె కళ్ళ ముందు పడిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఈమె ఉన్నదానికి లేనిదానికి మీద పడుతోంది కదా. మరి రాత్రి నేను ఒకటితో పడుకున్నాను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్యలో జరిగిన ఆ తీపి గుర్తుల మరకలు ఇవి అని నేను చెప్తే తనేమంటోంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కంగారుగా అభ్యంతర చూపులు చూస్తూ నిలబడిపోయింది శ్రావ్య. ఇక ఆమె ఒక్కసారిగా శ్రావ్య వైపు చూస్తూ, ఏయ్, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? ఈడు వచ్చి 10 ఏళ్ళు దాటిపోతుంది నీకు. వెళ్ళి బయటికి వెళ్ళి స్నానం చేసి రాపో. నీకు నెల వచ్చిన ప్రతిసారి నాకు ఈ తలనొప్పి. మీ అయ్యప్ప మాల వేసుకున్నాడని నీకు తెలుసు కదా. స్నానం చేసి అక్కడే తగలడు, బయట పంచలో. ఏమి చేస్తా? మీ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నాకు తప్పదు కదా ఈ మహారాణి గారికి సేవలు చేయటం అంటూ చురచురా లోపలికి వెళ్ళి ఒక డ్రెస్ను తీసుకువచ్చి బయట ఉన్న దొడ్డికాడకి విసిరివేసింది ఆ అమ్మ. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావు, నేను మళ్ళా ఈ ఇల్లంతా కడుక్కు సావాలి అని ఆ పొడవు జడు సుందరి విసవిస శ్రావ్య వైపు చూస్తూ బయటికి నడిచింది. ఇక వెంటనే వీరింటికి పక్కింటికి ఉన్న ప్రహరీ గోడ మీద నుండి పక్క ఇంటిలోకి చూస్తూ, లచ్చమ్మా, ఓ లచ్చమ్మా, ఒకసారి ఇంటికి వచ్చిపో అని అరుస్తూ కేకలు పెట్టేసింది. అప్పుడే పక్కన ఇంటిలో నుండి ఎదురుగా ఉన్న ఒక చిన్న గుడిసెలో ఉంటున్న లచ్చమ్మ హడావుడిగా బయటికి వచ్చేసింది. ఈ అరుస్తున్న ఆవిడ వైపు చూస్తే, అమ్మా, ఏంటి చెప్పండి, ఈరోజు పని అయిపోయింది కదా అని అడిగింది తన చేతులను తుడుచుకుంటూ. అయిపోయిందిలే, నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి సావ్వే, నీకు నాకు పని తీరుతుందా చెప్పు అని ఈ ఇంట్లో ఉన్న ఆవిడ అనగానే ఇక లచ్చమ్మ వెంటనే 2 అడుగుల్లో వీళ్ళ ఇంటిలోకి వచ్చేసింది. ఏంటమ్మా, ఏటైనాది? ఇప్పుడు ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నారు అని ఆమె చీర కొంగును దోపుకుంటూ అడిగింది. అరే, ఏం చెప్పను లచ్చమ్మ, మా పెదనానేమో అయ్యప్ప మాలేసుకున్నాడు కదా. ఇదిగో ఈ ఇంటి మహారాణి గారికి నెలొచ్చిందట. ఏమి తెలియని నంగనాచిలాగా ఇంట్లోకి అడుగు పెట్టేసింది. ఏం చేయను నా శార్థం కాకపోతే? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నిన్ను పిలవక ఇల్లంతా కడగాలి, పద. ఇక ఆయన గారు వచ్చే టైం అయిపోతుంది అంటూ లోపలికి నడిచింది ఆ పొడవు జల సుందరి బకెట్ నిండా నీళ్లు తీసుకొని. సరే అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేనున్నా కదా నీకు అంటూ ఆ లచ్చమ్మ ఒక కొబ్బరి చెట్ట పురకల చీపురి తీసుకొని ఆవిడ వెంటే లోపలికి నడిచింది తను కూడా. అలా లచ్చమ్మ మరియు
ఆ పొడవు జడ సుందరి ఇద్దరు శ్రావ్య లోపలికి అడుగుపెట్టింది మైల అంటుతుంది అన్నట్లుగా ఆ ఇంటినంతా కడిగేశారు. శ్రావ్య కూడా చక్కగా ఊపిరి పీల్చుకొని, దేవుడా, ఇలా నెల రావటం వల్ల నొప్పి ఉంటుందే కాని ప్రతి నెలలో ఇలా నొప్పి తగ్గించే ఉపాయం కూడా ఉంటుందా అని మొదటిసారి అనిపించింది తనకి. ఇక చక్కగా తను స్నానం చేసేసి వాళ్ళ ఇంటి పెరడు దగ్గర ఉన్న సావిట్లో కూర్చొని ఉంది. శ్రావ్య ఆలోచనలో అలా ఉండగా అప్పుడే లచ్చమ్మ ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని తీసుకువచ్చి శ్రావ్య ముందు పెట్టింది. తినమ్మా, మళ్ళా నీ సవతి చూస్తే ఇంత తిన్నది అంత తిన్నది అని నీ మీద పడి సస్తది అంటూ చీర కొంగులో తను దాపెట్టుకుని తెచ్చిన 2 నువ్వుల లడ్డూలు కూడా తీసి శ్రావ్య పల్లెంలో పెట్టింది. సరే సరే లచ్చమ్మా, నేను తింటాలే, నువ్వెళ్ళు, మరలా ఆమె చూస్తే నిన్ను తిడతది అని శ్రావ్య ఆ అన్నం పల్లెంను అందుకుంది. అప్పుడే శ్రావ్య అన్నం ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే బయట నుండి తెల్ల షర్టు మరియు జీన్స్ ప్యాంటు వేసుకుని ఉన్న 32 సంవత్సరముల వయసు ఉండవచ్చు అతనికి బైక్ మీద వచ్చి అతని బైక్ని శ్రావ్యకు కొంచెం దూరంగా ఆపేశాడు. అతను శ్రావ్య వైపు చూస్తూ పక్కనే ఉన్న తొట్టిలో నుండి నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాడు. అతని చూపులు శ్రావ్యకి తెలుస్తున్నా కూడా శ్రావ్య మాత్రం తల కూడా పైకెత్తకుండా తను అన్నం తినటం మొదలుపెట్టేసింది. అప్పుడే లోపల నుండి వయ్యారంగా నడుచుకుంటూ ఆ పొడవు జడ సుందరి బయటికి వచ్చింది. అతని చేతికి ఆమె చేతి నుండి ఒక తెల్లని తుండును తీసుకువచ్చి ఇచ్చింది. అతను ఆవిడ ఇచ్చిన తెల్లని తుండును తీసుకొని చేతులను తుడుచుకుంటూ కూడా శ్రావ్య వైపే చూస్తున్నాడు. ఇక అతను అలాగే చూస్తూ ఉండటం గమనించిన సుందరి ఒక్కసారిగా శ్రావ్యని చూసింది. ఏంటి, దానికి అంత ధైర్యం వచ్చింది? ఒక్క రాత్రి బయట వెళ్ళి బలాదూర్ తిరిగి వచ్చేసరికి అంటూ చూర శ్రావ్య దగ్గరికి నడిచేసింది. కొంచెం దూరంగా నిలబడి, ఏంటే, నీ మొగుడొస్తే నిలబడాలని కూడా తెలియటం లేదా? లేదంటే కళ్ళు కనపడక అలాగే కూర్చుండిపోయావా అని అంది శ్రావ్య వైపు చూస్తూ. ఆ మాటలకి ఒక్కసారిగా శ్రావ్య కళ్ళను పైకెత్తి చూసి, నా మొగుడా అన్నట్లుగా ఒక వెర్రి నవ్వు నవ్వి మరలా తను అన్నం తినటం మొదలుపెట్టేసింది. ఏంటి ఆ చూపు? మాట్లాడకుండా మౌనవ్రతం ఏమైనా పట్టావా ఏంటి? నేను ఇలా నీ ముందు నిలబడి మాట్లాడుతుంటే మొద్దులాగా కూర్చొని ఉంటావేంటి అని కొంచెం పెద్దగా అరుస్తూ శ్రావ్య వైపు చూసి చెప్పింది ఆవిడ. శ్రావ్య ప్లేట్లో అన్నంకి పక్కనే ఉన్న ఎర్రగా మండుతున్న పండి మిరపకాయ పచ్చడిని కలుపుకుంటూ ఆ ఎరుపునంతా తన కళ్ళల్లోకి తెప్పించుకొని ఒక్కసారిగా ఎదురుగా నిలబడిన ఆ పొడవు జడ సుందరి వైపు చూసింది. ఎప్పుడు లేని అంత ధైర్యం శ్రావ్య కళ్ళల్లో చూసేసరికి ఒక్కసారిగా ఆ నిలబడిన ఆవిడ వెనక్కి జరిగింది. అప్పుడు దూరం నుండి తన ముఖాన్ని తుండుతో తుడుచుకుంటూ, ఏమే, నీకెందుకు అక్కడ గొడవ? ఆకలేస్తుంది, అన్నం పెడుదూరా అని పిలిచాడు అతను. వస్తున్నా అయ్యా, అయినా నేనెందుకు గొడవ పడతాను దానితోటి? నువ్విలా వెనకేసుకురాబట్టే దానికి కొమ్ములు నెత్తికెక్కుతున్నాయి అంటూ ఆయన వెంబడే లోపలికి వెళ్ళింది ఆ పొడవు జడ వయ్యారి. ఇక అతను చక్కగా ఇంటి లోపలికి వెళ్ళి అతని తుండుని పక్కకి పెట్టి బాసాపట్ల వేసుకుని కింద కూర్చున్నాడు. అతను కింద కూర్చోగానే అతని ముందు చక్కగా పెద్ద పళ్ళెంలో అన్నం పెట్టేసి మునక్కాయ కూర ఒక పక్కకి, మంచిగా ఉడకబెట్టిన కొబ్బరి కారం ఉల్లిపాయ వేసి వేయించిన 2 కోడిగుడ్లు, గడ్డ పెరుగు అన్నీ తెచ్చి అతని ముందు పెట్టేసింది ఆవిడ. తన జడను పట్టుకుని చేతితో వయ్యారంగా ఊపుతూ అతని ముందు కూర్చుంది. ఏమయ్యో, నీ పెళ్ళాన్ని చూసావా? నేను మాట్లాడుతుంటే గుడ్లురిమి మరీ నా వైపు చూస్తోంది. ఒక్క రాత్రి అది గడప దాటి బయటికి వెళ్తేనే దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది అంది అతని వైపు చూస్తూ. ఇక అతను ఆమె వైపు చూస్తూ, అరే, నన్ను అన్నం తిననిస్తావా లేదంటే నీ గురించి తన గురించి ఆలోచిస్తూ కూర్చోమంటావా అని అతను కలుపుకుంటున్న అన్నం చేతిని విదిలిస్తూ అడిగాడు ఆమె వైపు చూసి. అయ్యయ్యో, ఇప్పుడు నేనేమంత కాని మాట అన్నాను చెప్పు? అంతేలే ఎంతైనా నీకు నీ పెళ్ళాం మీద ప్రేమ ఉంటది కానీ తెచ్చిపెట్టుకున్న ఈ ఉంపుడు గత్తి మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటూ ముక్కుని చీదుకుంటూ ఇక ఏడుపు మొదలుపెట్టేసింది ఆ సుందరి. అప్పుడే ఇంటిలోకి శ్రావ్య తండ్రి అడుగుపెట్టాడు.
ఇక అతను రాగానే ఆమె లేచి అతనికి పక్కగా ముందే వండి పెట్టిన అన్నం అన్నీ తీసుకువచ్చి ఆయనకు పెట్టేసింది. చూడు పెదనాన్న, నీ అల్లుడు నీ కూతుర్ని ఒక్క మాట అననీయటం లేదే. నేనేదో పని పాట లేక, లేదంటే నన్ను చేసుకునేవాడు గతి లేక నీ ఇంట్లో వచ్చి పడ్డట్టు ఉంది మీ అందరికీ. నే పోతాలే, మా అమ్మ దగ్గరికే నే పోతా. అప్పుడు నువ్వు, నీ కూతురు, నీ అల్లుడు ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకెందుకు వచ్చింది చెప్పు ఈ చాకిరి చేయటం అని ఆ ఎదురుగా కూర్చున్న అతను తినటం ఇంకా మొదలు పెట్టలేదు. కానీ ఈమె తిట్లు పురాణమైతే మొదలు పెట్టేసింది. శ్రావ్య తండ్రి ఆవిడ అంటున్న మాటలను వింటున్నాడు. కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్నం తినేసి ఇక అక్కడి నుండి పైకి లేచి బయటకు వచ్చి చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. ఇక అతను అలా వెళ్ళిపోగానే ఈవిడ ఎక్కడ లేని కోపంతో ఆ పళ్ళాన్ని తీసుకువెళ్ళి తొట్టి దగ్గర అంట్లకాడ ఇసిరి కొట్టినట్టు వేసింది. ఈ చెత్తము ఇప్పుడే నెల తెచ్చుకొని కూర్చోవాలా? ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను సేవలు చేయాలా ఏంటి? ఈ 3 రోజులు అసలైనా నా రాత బాగుంటే నాకెందుకు వస్తాయి చెప్పు ఈ కష్టాలు? చేత కానివాడు నాకు తగులుకున్నాడు. అందలం మీద కూర్చోపెడతాడు అనుకుని మహారాణిలాగా చూసుకునే పుట్టింటిని వదిలి మరీ వీడితోటి ఎగేసుకుని వచ్చేసొచ్చాను అనుకుంటూ గిన్నెలు సర్దుతూ ఇక ఆవిడ వంటగదిలోకి వెళ్ళి రుసరుసలాడటం మొదలుపెట్టేసింది. ఇక ఆమె రుసరుసలాడటం గమనించిన అన్నం తింటూ ఉన్న అతను ఇక అన్నం తినటం మానేసి పళ్ళెంలోనే చేతులు కడుక్కొని ఆమె దగ్గరికి వచ్చి వెనక నుండి గట్టిగా తనని హత్తుకుంటూ, నువ్వు నాకు రానివైతే నేనెందుకే నిన్ను బాధ పెడతాను చెప్పు? నువ్వు ఊరికే చిన్నదానికి పెద్దదానికి ఇలా మాటలు అనటం మానేయవే, నా బంగారం కదూ అంటూ ఆమెని ఒక్కసారిగా వెనక్కి గట్టిగా అదుముకుంటూ ఆమె భుజాన్ని చిన్నగా కొరికాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి 11వ ఎపిసోడ్ ముగించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇంతకీ ఆవిడ ఏమవుతుంది శ్రావ్యకి ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ప్రతిరోజు లైక్ చేయమని ఎందుకు చెప్తాము అంటే, మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఇప్పుడు ఉన్న ఈ కొంతమందికి కాకుండా మరికొంతమందికి నా ఈ ఎపిసోడ్ని ప్రమోట్ చేస్తుంది. దానివల్ల నాకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది. మీరు చేసే ఒక్క చిన్ని లైక్ వల్ల అది సాధ్యమవుతుంది. మరి తప్పకుండా మీ హెల్ప్ నాకు చేస్తారు కదా. థ్యాంక్ యూ గైస్. ఉంటాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.